హైదరాబాద్ కి ఎంత దూరంలో కొనాలి, ఎంత దూరంలో కొంటే మంచిది. ఎందుకంటే ఏజెంట్లు ఒక రకంగా చెప్తారు, తెలిసినోడు ఒక రకంగా చెప్తాడు. కాయ కష్టం చేసింది నేను, రూపాయి కూడబెట్టింది నేను. యాక్చువల్లీ ఎంత డిస్టెన్స్ లో నేను కొనాలి, ఎందుకోసం కొనాలి, ఇల్లు కట్టుకోనిక కొనాలనా లేదంటే నేను ఇన్వెస్ట్మెంట్ కోసం కొనాలనా, అసలు ఎట్లా కొంటే బాగుంటది అనేది ఒక 3 జోన్లుగా హైదరాబాద్ ని మనం డివైడ్ చేయడం జరిగింది. మొట్టమొదటి జోన్ వచ్చేసి ఏమంటే ఈ హైదరాబాద్ జోన్ ని 30 కిలోమీటర్ల రౌండ్ ఏదైతుందో 30 కిలోమీటర్ రౌండ్ ఏదైతుందో ఇది దాదాపుగా నీకు సుమారుగా, ఇది ఎగ్జాక్ట్ గా ఇంతే అని నేను చెప్పలేను, సుమారుగా నీకు ₹1,00,000 నుంచి మొదలుకొని, అంటే 1 lakh రూపీస్ నుంచి మొదలుకొని దగ్గర 3 లక్షల వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉండొచ్చు. ఒకవేళ నీ స్తోమత గనక ₹1,00,000 నుంచి 3 లక్షల లోపల ఉంటే నువ్వు హైదరాబాద్ సరౌండింగ్ లో జోన్ 1 లా 30 కిలోమీటర్ లోపల నువ్వు కొనొచ్చు. రెండో జోన్ వచ్చేసి ఏమంటావంటే దీన్ని సెకండ్ జోన్ వచ్చేసి ఏదైతుందో దీంట్లో ₹1,00,000 నుంచి మొదలుకొని 1 lakh రూపీస్ నుంచి మొదలుకొని దగ్గర 50,000 నీకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఒకవేళ నీ స్తోమత 50,000 దాకా ఉంది అని అంటే నువ్వేం చేయొచ్చు అంటే 30 to 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ లోపల హైదరాబాద్ సెంటర్ నుంచి తీసుకుంటే 50 కిలోమీటర్ లోపల నీకు దగ్గర 50,000 దాకా పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. మా గురువు గారు ఏమంటారు అంటే చాలా మంది ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ కోసం బాగినాలన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం 50,000 పెట్టడం అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కరెక్ట్ కాదు పర్ స్క్వేర్ యార్డ్. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు 50,000 ఉంది, మళ్ళా 50,000 కానీకి 20 ఏళ్ళు అవుతుందో తెలియదు, 30 ఏళ్ళు అవుతుందో కూడా తెలియదు. అందుకే దయచేసి మా గురువు గారు ఏమన్నారంటే ఒకవేళ నువ్వు ₹50,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టగలిగితే నువ్వేం చేయొచ్చు అంటే కావాలంటే ఇల్లు కొనుక్కోనికే నువ్వు ₹50,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టొచ్చు. జోన్ 2 లో నువ్వు కొనొచ్చు, నో ప్రాబ్లం. ఇల్లు కావాలనుకుంటే నువ్వు జోన్ 2 లో కొనొచ్చు. లేదు నేను ఫ్యూచర్ లో ఒక 5 ఏళ్లల్లా ఒక 10 ఏళ్లల్లా మంచి రిటర్న్స్ రావాలంటే నువ్వు జోన్ 3కి వెళ్లాల్సిందే. జోన్ 3, ఈ జోన్ 3 ని నేను ఏమంటామంటే దీని ఇన్వెస్ట్మెంట్ జోన్ అని అంటాం. దీని ఇన్వెస్ట్మెంట్ జోన్ అంటాం. ఇందులో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి దగ్గర నీకు ₹5,000 నుంచి మొదలుకొని ₹50,000 మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ ఉంటది. దీని అన్నిటిని కూడా మేము ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్ జోన్ అని అంటాం. దయచేసి చాలా మంది కస్టమర్లు నేను ఈ రోజు 50,000 పెట్టుకున్నా, నేను ఈ రోజు ₹1,00,000 పెట్టుకున్నా అంటే కాదు. ఇన్వెస్ట్మెంట్ జోన్ లో పెడితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ జోన్ లో పెడితే నీ డబ్బులు అనేది రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించి ఈ హైదరాబాద్ లో జోన్ 1 లో కొనుక్కోవాలా, లేదంటే జోన్ 2 లో కొనుక్కోవాలా, లేదంటే జోన్ 3 లో కొనుక్కోవాలా, అది నువ్వు డిసిషన్ తీసుకోవాలి.